సో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ గురించి చదువుదాం. క్లినికల్ ట్రయల్స్లో మనకి 4 ఫేజ్లు ఉన్నాయి. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి మందులు ఇచ్చే ముందు మనం క్లినికల్ ట్రయల్స్ చేయాలి. సో మనము ఒక 4 సింపుల్ క్వశ్చన్లు అడుగుతాం. ఫస్ట్ వన్, అది సేఫా, అది పని చేస్తుందా, ఈజ్ ఇట్ బెటర్, డస్ ఇట్ రిమైన్ సేఫ్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఇది మనం చేసేది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఈజ్ ఇట్ సేఫ్. ఈజ్ ఇట్ సేఫ్లో మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒక ఇమాజినేషన్ చేసుకుందాం. ఒక కొత్త డ్రగ్ వచ్చింది, దాని పేరు ఏబీసీ అనుకోండి. సో ఫస్ట్ మనం సిక్ పీపుల్కే ఇవ్వడానికి లేదు. సో ఫస్ట్ మనము నార్మల్ హెల్దీ పీపుల్కి ఇస్తాం, హెల్దీ వాలంటీర్స్కి ఇస్తాం. డస్ దిస్ మెడిసిన్ హార్మ్ ద పేషెంట్? దీంట్లో ఉండే సేఫ్టీ, టాక్సిసిటీ. ఫార్మకోకైనెటిక్స్ అంటే వాట్ ద బాడీ డస్ టు ద డ్రగ్. ఓకేనా, మన బాడీ ఆ డ్రగ్కి ఏం చేస్తుంది. ఫార్మకోడైనమిక్స్ అంటే వాట్ ద డ్రగ్ డస్ టు ద బాడీ అండ్ డోస్ టాలరెన్స్. సో ఇవి 4 చూస్తాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఇస్తే 10 mg ఇస్తే ఓకే, 20 mg ఇస్తే ఓకే, 40కి నాసియా వచ్చింది, 80కి సివియర్ టాక్సిసిటీ వచ్చింది. సో మనకు మ్యాక్సిమం టాలరబుల్ డోస్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఫేజ్ 1 అంటే మనకి సేఫ్ అనే వర్డ్ గుర్తుకు రావాలి. ఈజ్ ఇట్ సేఫ్? సో ఇప్పుడు ఫేజ్ 2కి వెళ్దాం. సో హెల్దీ వాలంటీర్ ప్లస్ సేఫ్టీ ప్లస్ డోస్. ఫేజ్ 2కి వచ్చేసరికి డస్ ఇట్ వర్క్. డస్ ఇట్ వర్క్ అంటే నౌ వీ నో ద డ్రగ్ ఈజంట్ హారిబిలీ టాక్సిక్, అంటే ఇది వేసుకుంటేనే ఫుల్ టాక్సిక్ కాదు అని ఫేజ్ 1లో దాటినవే ఫేజ్ 2కి వెళ్తాయి. సో తెలిసిన తర్వాత అసలు ఇది రోగాన్ని క్యూర్ చేస్తుందా అనడానికి మనం చూసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, ఒక 100 పేషెంట్స్కి మలేరియా ఉందనుకో, ఏబీసీ అనే డ్రగ్ ఇస్తే అది మలేరియాని మనకు ఆల్రెడీ ఉన్న డ్రగ్స్తో ఎంత ఎఫిషియెంట్గా తగ్గిస్తుంది. ఎఫికసీ, ఆప్టిమల్ డోస్, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఇంపార్టెంట్ ఫేజ్ 2 అనేది డోస్ని ఎంత డోస్ ఇవ్వడానికి అని కనుక్కోవడానికి మనం ఫేజ్ 2 చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 mg వర్క్స్ ఇన్ 40%, 20 mg వర్క్స్ ఇన్ 70%, 40 mg వర్క్స్ ఇన్ 75%, బట్ మే కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్. అలాగా అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తే ఏంటి అడ్వర్స్ ఎఫెక్ట్? సో ఇది తర్వాత ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 1 ఈజ్ ఇట్ సేఫ్ అంటే, ఫేజ్ 2 డస్ ఇట్ వర్క్. ఈ ఒక్క వర్డ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 3 వచ్చేసి ఈజ్ ఇట్ బెటర్ దెన్ వాట్ ఆల్రెడీ వీ హ్యావ్. ఇప్పుడు మలేరియాకి ఆల్రెడీ మనకు ఓల్డ్ డ్రగ్స్ ఉండిండొచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వీ ఆల్రెడీ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్. న్యూ డ్రగ్ వర్సెస్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, దీనికి దానికి ఏంటి తేడా? సో పేషెంట్స్ ఆర్ యూజువలీ ర్యాండమ్లీ అసైన్డ్. ఎగ్జాంపుల్, ఎగ్జిస్టింగ్ డ్రగ్ క్యూర్స్ 70%, న్యూ డ్రగ్ క్యూర్స్ 85%. ఓకేనా? సో వీ ఆస్క్, ఈజ్ ద న్యూ డ్రగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఎగ్జిస్టింగ్ డ్రగ్ అని అడగాలి. అంటే ఇప్పుడు ఈ కొత్త డ్రగ్ దీనికంటే బెటర్గా చేయగలుగుతుందా అని. సో దట్ ఈస్ ఫేజ్ 3. ఫేజ్ 3 వచ్చేసి ఎక్కువ పేషెంట్స్తో చేస్తాము. ఇక్కడ ర్యాండమైజేషన్ ఉంటుంది, అంటే ర్యాండమ్గా కొంతమందికి పాత డ్రగ్, కొంతమందికి కొత్త డ్రగ్ ఇస్తారు. ఆ తర్వాత కంపారిజన్ విత్ ద స్టాండర్డ్ కేర్. అర్థమైందా? స్టాండర్డ్ కేర్ అంటే ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంటు, ఇప్పుడు కొత్త కనుక్కున్న ట్రీట్మెంటు, రెండింటిని కంపేర్ చేస్తారు. కంపేర్ చేస్తే కన్ఫర్మ్ ద ఎఫికసీ, ఎంత % ఎఫిషియెంట్ అది. ఓకేనా? దీనికంటే ఎంత బాగా పనిచేస్తుంది. సో ఆఫెన్ పివోటల్ అండ్ రెగ్యులేటరీ అప్రూవల్. తర్వాత ఫేజ్ 3 అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇంప్రూవ్మెంట్. ఫేజ్ 1 అంటే ఈజ్ ఇట్ సేఫ్, ఫేజ్ 2 అంటే డస్ ఇట్ వర్క్, ఫేజ్ 3 అంటే ఇంప్రూవ్మెంట్, పాత డ్రగ్ కంటే ఎంత ఇంప్రూవ్ అయింది అని చూసుకోవడం. తర్వాత ఫేజ్ 4, కెన్ ఇట్ స్టే సేఫ్. ఫేజ్ 4 వచ్చేసి కెన్ ఇట్ స్టే సేఫ్. ద డ్రగ్ ఆల్రెడీ మార్కెటెడ్ అయిపోయి ఉంటుంది. ఫేజ్ 4లో బయట డ్రగ్ వచ్చేసి ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ దాన్ని తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మనకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లైక్ టూ రేర్ టు డిటెక్ట్ ఇన్ అర్లియర్ ట్రయల్స్, రేర్ సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనుకో, ఎగ్జాంపుల్ 1 million people డ్రగ్స్ తీసుకుంటే 1 in 1 lakh డెవలప్స్ సీరియస్గా లివర్ ప్రాబ్లం వచ్చింది ఇప్పటికి. అర్థమైందా? సో మనం అట్లా మానిటరింగ్ చేస్తున్నాం. అప్పుడు ఆ పర్టికులర్ డ్రగ్ వల్ల పోస్ట్ మానిటరింగ్ సర్వేలెన్స్ వల్ల రేర్గా ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా బయటపడతాయి. అర్థమైందా నాన్న? రేర్ అడ్వర్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, న్యూ సేఫ్టీ సిగ్నల్స్, బ్లాక్ బాక్స్ వార్నింగ్ వెన్ అప్లికబుల్. రిమెంబర్
ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్. సో ఫేజ్ 1 ఏంటి, ఈజ్ ఇట్ సేఫా కాదా, హెల్దీ ఇండివిజువల్ని తీసుకొని జస్ట్ ఇస్తాం అంతే. ఫేజ్ 2 వచ్చేసి డస్ ద డ్రగ్ వర్క్స్, నిజంగా డ్రగ్ పనిచేస్తుందా. తర్వాత ఫేజ్ 3 వచ్చేసి ఏంటి, మనకు ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ కంటే ఇది బెటరా. తర్వాత ఫేజ్ 4 వచ్చేసి ఏంటి, ఫేజ్ 4 వచ్చేసి ఆల్రెడీ మార్కెట్లో ఉంది, ఏదైనా రేర్ సైడ్ ఎఫెక్ట్ బయటపడుతుందా లేదా అని. సో అంతే. అంతకు మించి ఫేజ్ 0 అని కూడా ఒకటి ఉంటుంది. ఫేజ్ 0 అంటే బిఫోర్ ఫేజ్ 1 చేస్తారనమాట. టైనీ అమౌంట్ ఆఫ్ డ్రగ్, మైక్రో డోస్ డ్రగ్ని ఫస్ట్ ఇస్తారు. అర్థమైందా? మైక్రో డోస్ అంటే వెరీ వెరీ టైనీ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇస్తారు అండ్ దానికి బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తారు. ఇట్ ఈజ్ నాట్ డిజైన్ టు ఎస్టాబ్లిష్. దీనివల్ల అది ఆ మందు ఎట్లా పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది అని అనడానికి కాదు అది. ఇప్పుడు ఏదైనా ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ మన బాడీలోకి వెళ్తుందంటే ఏదో ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది, అది చూడడానికి వెరీ 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 మైక్రోడోస్ బాడీలోకి పంపించి చూస్తారు. సో మైక్రోడోస్ అండ్ ఎక్స్ప్లోరేటరీ అంటే ఇట్ ఈస్ ఫేజ్ 0 అన్నట్టు. సో ఫేజ్ 1లో హెల్దీ వాలంటీర్స్ ఉంటారు, ఫేజ్ 2లో డోస్ ఫైండింగ్ ప్లస్ ఎఫికసీ, ఫేజ్ 3లో యాక్చువల్లీ సిక్ పీపుల్ ఉంటారు, ర్యాండమైజేషన్ ప్లస్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అని. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డాటా గురించి చదువుదాం. ఇప్పుడు అయిపోయింది, క్లినికల్ ఫేసెస్ అయిపోయింది.